రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలంటే 11 మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు 2 టీఎంసీలు తీసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటారు 2100 క్యూసెక్కుల నీళ్లను ఒక మోటార్ ఎత్తిపోస్తుంది. అంటే మనము 5000 క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు. అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది 96 మీటర్లు. ఈరోజు మనకు కావాల్సింది 93.5. అవసరం ఉన్న దానికంటే 2.5 మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పారు అన్నారం సుందిల్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది. అన్నారం బ్యారేజ్ సుందిల్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది, ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం. మరి అన్నారం సేఫు, సుందిల్ల సేఫు, కన్నెపల్లి పంప్ హౌస్ పర్ఫెక్ట్ ఉన్నది, నదిలో నీళ్లున్నాయి, మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పండుతుంది కదా. ఎందుకు ఈ నిర్లక్ష్యం? బటన్ ఒత్తితే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? కట్టుకొత్తితే నీళ్ళు వస్తాయి, అంత తయారున్నది, కట్ నీళ్లు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే, మా మీద కేసులు ఇప్పటికి చాలా పెట్టుండ్రు, ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు, రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇవాళ ఈ పరిస్థితి ఏంది రాష్ట్రంలో? మా ప్రశాంత్ అన్న ఉన్నారు ఇక్కడ, అన్నకు రైతులు ఫోన్ చేస్తున్నారు. నిన్న మేము అడుగుంటే లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేయండి, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ఇలా బాల్కొండ కాన్స్టిట్యున్సీ రైతులు అడుగుతూ ఉన్నారు. ఎస్ఆర్ఎస్పిలో 17-18 టీఎంసీల నీళ్లు లేవు. ఇప్పుడు అదేవిధంగా మన ఫ్లడ్ ఫ్లో కెనాల్ దాంట్లో చుక్క నీళ్లు లేవు. ఇలా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు దాదాపు మనకు 14 లక్షల ఎకరాలు ఫ్లడ్ ఫ్లోలో నింపితే ఈ లక్ష్మీ కెనాలు ఇవన్నీ కలిపితే అదో 1-2 లక్షల ఎకరాలు తీసుకోవచ్చు. అదేవిధంగా మిడ్మానేర్ కింద దాని ఆయకట్టు ఉంది, అదో 1,00,000 ఎకరాలు మన మిడ్మానేర్ కింద రెడీగా ఉంది, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం ఓన్ ఆయకట్టు ఉంది, 2 లక్షల ఎకరాల దాకా రెడీగా, అది తీసుకునేటువంటి అవకాశం ఉంది. అసలు ఇన్ని అవకాశాలు అంటే ఒక జిల్లా 2 జిల్లాలు కాదు. ఇలా మీరు మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు మేలు జరుగుతుంది. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కోదాడ దాకా కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్లు తీసుకుపోవచ్చు. మొదటి పంటకు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 14-15 జిల్లాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 20-25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఇంత స్పష్టమైన అవకాశం ఉంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్? ఎంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు మీరు? ఇలా ఎస్ఆర్ఎస్పి కింద రైతులు నాట్లేయాలన్నా వద్దా అర్థమైతలేదు. ఇలా కాళేశ్వరం కింద రైతులు, నా నియోజకవర్గం సిద్దిపేట ఉంది, 1,00,000 ఎకరాలు బారుతుంది, నాట్లు నార్మల్ పోయాలన్నా వద్దా నాకు ఫోన్ చేస్తున్నారు రైతులు, రోజు అడుగుతా ఉన్నారు నన్ను. ఇట్లా ఎన్నో జిల్లాలు, అటు యాదాద్రి భువనగిరి జిల్లా కావచ్చు, ఇటు మెదక్ జిల్లా కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, మహబూబాద్ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, భువనగిరి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లా కావచ్చు.